తిరుమల శ్రీవారి ఆలయంలో నిన్న ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. సాయంత్రం మధ్యమీన లగ్నంలో అర్చక బృందం బంగారు ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. దీంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ వస్త్రధారణతో బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయన తలకు అర్చకులు పరివట్టం చుట్టి శేషవస్త్రాన్ని మెడలో ధరింపజేశారు. నూతన పట్టు వస్త్రాలను తలపై పెట్టుకున్న చంద్రబాబు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని వస్త్ర సమర్పణ చేశారు. మూలవర్లను దర్శించుకొని బలిపీఠం ధ్వజస్తంభానికి మొక్కుకొని రంగనాయకుల మండపం చేరుకోగా వేద పండితులు ఆశీర్వాదం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన వాహన మండపం చేరుకొని పెదశేష వాహనంలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా శ్రీవారిని దర్శించుకుని చంద్రబాబుతో కలిసి వాహన సేవలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పెదశేష వాహనంలో 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు గ్యాలరీలో వేచి ఉండి స్వామికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. దీంతో బ్రహ్మోత్సవ వాహన సేవలో వైభవంగా ప్రారంభమైంది. ఎవరికి ఇవ్వని అవకాశం శ్రీవారు తనకు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం ఆయన ఆలయంలోని రంగనాయకుల మండపంలో మాట్లాడారు. తనకు ఏ కష్టం వచ్చినా స్వామిపైనే భారం వేసి ముందుకు వెళ్తానని చెప్పారు. 22 ఏళ్ల ముందు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారే తనకు ప్రాణభిక్ష పెట్టాడని, మామూలుగా అయితే అలిపిరి ఘటనలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేదన్నారు. టీటీడీ శ్రీవారి పవిత్రతను కాపాడుకుంటూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచం మొత్తం తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీచర్ ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూసిన వారి కళ నెరవేరే వేలైంది. 15,941 మంది ఉపాధ్యాయులుగా ఇవాళ నియామక పత్రాలు అందుకోబోతున్నారు. ఇటీవల మెగా డిఎస్సి ఫలితాలు ప్రకటించిన ప్రభుత్వం ఎంపికైన వారందరికీ అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందచేయనుంది. అతి త్వరలోనే వీరంతా ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ వృత్తి చేపట్టబోతున్నారు. దీనికోసం అమరావతిలో సచివాలయం పక్కనే భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ జరుగుతోంది. సబ్జెక్టుల వారీగా రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన 16 మందితో పాటు 22 మందికి నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి అదే ప్రాంగణంలో అధికారులు పత్రాలు ఇస్తారు. కొత్త టీచర్లు వారితో పాటు మరొక కుటుంబ సభ్యుడిని తీసుకొచ్చే అవకాశం కల్పించారు. దీంతో మొత్తంగా 34,000 మంది సభా ప్రాంగణంలో ఉంటారు. టీచర్లకు జిల్లాల వారీగా వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అక్కడే ఆ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ వైపు నుంచి వచ్చే వారికి గుంటూరులో, ఉత్తరాంధ్ర వైపు నుంచి వచ్చే వారికి విజయవాడలో బస ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ఈ ఏడాది ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. 16,341 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వంలోని 10 మేనేజ్మెంట్లలో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. దీనికోసం 3,36,300 మంది అభ్యర్థులు 5,77,675 దరఖాస్తులు చేసుకున్నారు. వారికి జూన్ 6 నుంచి జూలై 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిబిటి విధానంలో పరీక్షలు జరిగాయి. టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఇచ్చారు. నార్మలైజేషన్ ప్రక్రియ అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ప్రకటించారు. ఇక ఏపీలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ పథకం పేరు ఆటో డ్రైవర్ల సేవలో అని ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న వీరి ఖాతాలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు. ఈ పథకం అమలుతో రాష్ట్ర ఖజానాపై 466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేశారు. దీనివల్ల తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందంటూ ఆటో, క్యాబ్ డ్రైవర్లు విన్నవించడంతో వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22 లోపు క్షేత్ర పరిశీలన పూర్తి చేసి 24న తుది జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో సచివాలయాల ద్వారా అర్హులను ఎంపిక చేశారు.
బ్రాహ్మణ, కాపు, కమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవ, ఈబీసీ, క్షత్రియ కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు నిధులు జమ చేస్తారు. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కుటుంబంలో ఒక్క వాహనానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నా, ఆదాయపు పన్ను చెల్లించేవారున్నా, నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించి స్థిరాస్తి ఉన్నా అర్హులు కారు. మహిళల శక్తి సామర్థ్యాలకు దసరా ఉత్సవాలు ప్రతీకలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. విజయవాడ పున్నమి ఘాట్ లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని నిన్న ఆయన సందర్శించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా విజయవాడనే సందర్శించానని తెలిపారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో దుర్గమ్మను దర్శించుకోవడం తనకు కలిగిన భాగ్యమని అన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విజయవాడ ఉత్సవంలో పాల్గొన్నానని, ఈ రోజు తనకు ఆజన్మాంతం గుర్తుండిపోతుందని చెప్పారు. దేశ ప్రజల ఆకలిని ఏపీ తీరుస్తుందన్నారు. విజయవాడ నగరం ఎప్పుడూ హాట్ గా ఉన్నా ఇక్కడి ప్రజలు మాత్రం కూల్ గా ఉండటం విశేషమన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటూ సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి దిశగా రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. ఏపీ ప్రజల కష్టంతోనే అమెరికా ఆర్థిక అభివృద్ధి సాధిస్తుందని, ఆ దేశంలో స్థిరపడిన వారిలో ఏపీ వాసులే ఎక్కువని రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఏపీలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో కేంద్ర సాయంతో మరింతగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. తొలుత ఉపరాష్ట్రపతి విజయవాడ ఉత్సవ ప్రాంగణాన్ని సందర్శించారు. హోర్డింగ్ దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. స్టాల్స్ ను పరిశీలించారు. విజయ్ డైరీ స్టాల్లో ఐస్ క్రీమ్ తిన్నారు. విజయవాడ ది డెవలపింగ్ సిటీ ఇన్ ఇండియా అని సంతకం చేశారు. ఏపీలో విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్ కిట్లలో 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ వివరించారు. గత ప్రభుత్వంలో భారీ ధరలతో యూనిఫామ్లు, కిట్లు కొనుగోలు చేసినా నాణ్యత లేనివి పంపిణీ చేశారని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్కో విద్యార్థికి యూనిఫామ్కు 1061 రూపాయలు వెచ్చించినా నాసిరకమే ఇచ్చారన్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించామన్నారు. చేనేతల సమస్యల పరిష్కారం, అభివృద్ధికి గోరంట్ల బుచ్చయ్య నేతృత్వంలో ఎమ్మెల్యేలతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని లోకేష్ ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ మంగళగిరి వెళ్లి చేనేత వస్త్రాలను పరిశీలించాలని సూచించారు. తాను ప్రధాని దగ్గరకు వెళ్తే మంగళగిరి చేనేత సాలువాలే తీసుకువెళ్తానని చెప్పారు. చేనేతను ప్రోత్సహించేందుకు విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ తయారీని 20% చేనేతలకు ఇవ్వాలన్నారు. పీపీపీ విధానంలో 2 ఏళ్ల కాలంలోనే ఏపీలో మొత్తం మెడికల్ కాలేజీలను పూర్తి చేయడంతో పాటు 3700 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ నాయకులు దానిని ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కు, ప్రైవేటీకరణకు తేడా తెలియకుండా జగన్ పనిచేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శాసన మండలిలో నిప్పులు చెరిగారు. లక్షల కోట్ల వ్యాపారం చేసుకునే వారికి ప్రైవేటీకరణకు, పీపీపీ మోడల్కు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై నిన్న రాష్ట్ర శాసన మండలిలో స్వల్ప చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్ ప్రకటన చేస్తుండగా విపక్ష వైసీపీ సభ్యులు పదే రన్నింగ్ కామెంటరీ చేస్తూ మంత్రి ప్రసంగానికి అడ్డంకులు సృష్టించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. గత ప్రభుత్వ హయాంలో అమృత్ 2.0 పథకం కింద చెరువుల సుందరీకరణ పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారని, దీనిపై సభా సంఘాన్ని నియమించాలని ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కోరిన పురపాలక మంత్రి పి నారాయణ ససేమేరా అన్నారు. తమ ప్రాంతంలో రూపాయి పని కూడా జరగలేదని కూన చెప్పగా 3 పనులు జరిగినట్లుగా తమ రికార్డుల్లో ఉందని మంత్రి జవాబిచ్చారు. దీంతో మంత్రి, అధికారులు ఆముదాల వలస వచ్చి అక్కడ కనీసం రూపాయి పనైనా జరిగిందో లేదో చూసి చెప్పాలని కూన ఆహ్వానించారు. ఆముదాల వలసలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన 46.2 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు ఉందని, సుందరీకరణ కోసం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా 85 లక్షల విలువైన పనులు మంజూరు చేశారని, ఇందులో పనులేమీ జరగకుండానే 42 లక్షలు చెల్లించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పనులు చేయకుండా 101 కోట్లు చెల్లించగా ఇందులో 25% పనులు కూడా జరగలేదని, ఆముదాల వలస ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు కంటే 55% ఎక్కువ చెల్లింపులు జరిగాయని మంత్రి అంగీకరించారు. అయితే సభా సంఘం వేయడానికి మాత్రం సమ్మతించలేదు. ఏపీ శాసన మండలిలో నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు విచిత్రంగా వ్యవహరించారు. ఓ సందర్భంలో అధికార
విపక్ష సభ్యులు దివంగత వైఎస్ పేరెత్తగానే వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. తొలుత ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో సూపర్ 6 లో ప్రకటించిన 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైందని విపక్ష సభ్యులు ప్రశ్నించారు. నిరుద్యోగ భృతిపై చర్చకు పట్టుబట్టారు. కానీ చైర్మన్ అంగీకరించకపోవడంతో నిరసనకు దిగారు. అనంతరం కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయించిన షిప్ ఏమైంది, ప్రభుత్వం పెట్టిన కేసులు ఏమయ్యాయని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక విగ్రహాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న టీడీపీ సభ్యుల ప్రశ్నపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమాధానం చెబుతున్న సమయంలో కడపలో స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ, సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లను ఖరారు చేయగా గ్రామ, మండల, జడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ల కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తుంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామాగ్రి, యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి జిల్లాల కలెక్టర్లు ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించే స్థానాలను ఆయా సామాజిక వర్గాల శాతాన్ని బట్టి ఖరారు చేశారు. ఫార్ములా ఈ కారు రేసు కేసు ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర నుంచి రాజ్భవన్ కు చేరింది. ఈ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం కోరింది. దీనిపై గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్టు తెలిసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ తమ దర్యాప్తు పూర్తయిందని, కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఆ లేఖను, ఏసీబీ రిపోర్టును విజిలెన్స్ కమిషనర్ కు పంపించింది. దీనిలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ, త్రైపాక్షిక ఒప్పందంలో కీలకమైన నెక్స్ట్ జెన్ సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఒప్పందం దగ్గర నుంచి డబ్బు చెల్లింపు దాకా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. గ్రూప్ 1 పరీక్షల ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్సీ తుది జాబితాను విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అర్ధరాత్రి తుది జాబితాను సిద్ధం చేసింది. మొత్తం 563 పోస్టుల కోసం ఇప్పటికే 600 మందిని ఎంపిక చేసిన వారిని కమిషన్ వారి ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ప్రక్రియను పూర్తి చేసింది. తుది జాబితా ప్రకటించబోయే సమయంలో కోర్టు స్టే ఇవ్వడంతో ప్రక్రియ నిలిచిపోయింది. నియామక ప్రక్రియ ప్రారంభించవచ్చని కోర్టు తీర్పు ఇవ్వడంతో వెంటనే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వారిలో 563 మందికి వారి ర్యాంకుల ఆధారంగా తుది జాబితా సిద్ధం చేసి అధికారిక వెబ్సైట్లో పెట్టారు. 562 మందిని ఎంపిక చేసి ఒక పోస్టును పెండింగ్ లో ఉంచారు. తుది జాబితాలో 45 డిప్యూటీ కలెక్టర్, 115 డీఎస్పీ పోస్టులతో పాటు వివిధ శాఖల్లోని మొత్తం 563 పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ బుధవారం అర్ధరాత్రి పూర్తయింది. దీనికి సంబంధించి అభ్యర్థులకు టీజీపీఎస్సీ సమాచారం అందించింది. ర్యాంకుల వారీగా పోస్టులు కేటాయించారు. తుది జాబితా విడుదల కావడంతో ఎంపికైన వారు తమకు కేటాయించిన శాఖల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు మార్గం సులభతరం కానుంది. ఈ రహదారిలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ దారి అలైన్మెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి 6 ప్రతిపాదనలను పంపగా ఎలివేటెడ్ కారిడారే ఉత్తమమని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్న ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత లాభదాయకం కాదని ఈ నెల 9న ఢిల్లీలో జరిగిన భేటీలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయగా ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో అన్నిసార్లు ఆర్థిక అంశాలను చూడకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ కారిడార్ నిర్మాణంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సులభతరం కావడంతో పాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుంది. 2 రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార లావాదేవీలు మరింత పెరుగుతాయని కూడా తెలిపింది. శ్రీశైలం మార్గంలో కారిడార్ అవసరం కాబట్టి ప్రాజెక్టు ఖర్చులో సగం వాటాను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 7,700 కోట్లు ఖర్చు అవుతుందని సమగ్ర నివేదికలు తెలిపారు.
ఆ మొత్తంలో 50% వాటా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశద్రోహి కాంగ్రెస్, ప్రజాద్రోహి బీజేపీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడు నడ్డి విరుస్తోందన్నారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమన్నారు. నిన్న కరీంనగర్కు చెందిన డాక్టర్ దంపతులు వంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమ్ రెడ్డిలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జీఎస్టీ పేరుతో 8 ఏళ్లుగా ప్రజల నుంచి 15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోదీ ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం జీఎస్టీ స్లాబ్లు తగ్గించి పండగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని కేటీఆర్ విమర్శించారు. రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని, యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో కొట్టిస్తున్నారని, సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై 3rd డిగ్రీ ప్రయోగించారని, ఈ అంశాన్ని ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బద్ కీ దుకాన్ అంటే రైతులను కొట్టడమేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతులు చేయించకుండా సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందని కేటీఆర్ అన్నారు. గిగ్ వర్కర్స్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీశైలం, చూరాల, నాగార్జునసాగర్, ఆకేరువాగు కేంద్రంగా చేపట్టిన 16 ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని కృష్ణా ట్రైబ్యునల్ కు తెలంగాణ కోరింది. కృష్ణాలో 904 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేలా వాదనలు వినిపించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణాల కోసం అవసరమైన సమగ్ర ఇన్వెస్టిగేషన్స్, ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, డిపిఆర్లు సిద్ధం చేయడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం విదితమే. ఆ ఆదేశాలతో రాష్ట్రంలో 16 ప్రాజెక్టుల డిపిఆర్లు సిద్ధం చేయడానికి వీలుగా జీవో నెంబర్ 34ను జారీ చేయగా నిన్న వాదనల సందర్భంగా ఆ జీవోను ట్రైబ్యునల్ కు అందించారు. ట్రైబ్యునల్లో రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలతో పాటు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణ డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ మేరకు నీటిని వినియోగించుకోవచ్చని స్వేచ్ఛతో కేటాయించారు. దీనిలో 45 టీఎంసీలతో పాటు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించిన జలాలన్నీ కలుపుకొని మొత్తం 1050 టీఎంసీలపై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. ట్రైబ్యునల్ విచారణ ఇవాళతో ముగినుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుందని, రేపటికి అది వాయుగుండంగా బలపడి శనివారం తీరాన్ని దాటనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది బలహీనపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల నిన్న వర్షాలు కురిశాయి. కాగా మయన్మార్, దానికి ఆనుకొని బంగాళాఖాతంలో నిన్న ఉపరితల ఆవర్తనం ఆవరించింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా బలపడి రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకొని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో రేపటి నుంచి 4 రోజుల పాటు కోస్తాలో శుక్ర, శనివారాలు రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఎన్నికల్లో బీజేపీయే గెలిచేలా వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు ఓట్ల చోరీ కుట్ర బయటపడిందని, అలా ఏర్పడిన ఈ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక, రాజకీయ చట్టబద్ధత లేదని కాంగ్రెస్ తెలిపింది. ఓట్ల చోరీ వ్యవహారంతో ప్రజాస్వామ్యంపై ప్రజల్లో ఉన్న నమ్మకం సడలిపోతుందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ భారత ప్రజాస్వామ్యానికి ముప్పు అని, ఓటర్ల జాబితాలో అక్రమాల కోసం బీజేపీ చేస్తున్న మోసమని ఆరోపించింది. దేశ ప్రజలు దీనంతటినీ గమనించాలని, ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఓట్ చోర్ గద్దీ చోర్ నినాదంతో ఇప్పుడు బీహార్లో ఇంటింటా వినిపిస్తోంది. రేపు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుందని చెప్పింది. ఈ మేరకు బీహార్లోని పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అగ్రనేత రాహుల్ గాంధీ, సీనియర్లు అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్,
జైరాం రమేష్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే సిడబ్ల్యూసీ సమావేశాలను దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఛత్తీస్గఢ్లో నిన్న 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ వద్ద లొంగిపోయిన మావోయిస్టులలో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 30 మందిపై 64 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్ ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస విధానం అమలుతో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మావోయిస్టుల ఏరువేతను కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేస్తుండటంతో లొంగిపోవడం తప్ప వారికి మరో మార్గం లేదన్నారు. వీరంతా గతంలో అనేక విధ్వంసక సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని స్థానిక అధికారులు తెలిపారు. మావోయిస్టులు హింసాయుత విధానాలు వదిలేసేలా చేయడమే తమ ఉద్దేశమని, జనజీవన శ్రవంతులు కలిసే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల వైపు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో సుమారు 6,000 కోట్ల విలువైన రైల్వే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా వైద్య విద్య సీట్ల పెంపునకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో తీసుకుంది. బీహార్లో రైల్వేకు సంబంధించి 192 కోట్లతో భక్తియార్పూర్, రాజ్గిరి, తిలయ్య డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక సాహెబ్గంజ్, అరేరాజ్, బేతియా మధ్య 3,822 కోట్లతో 78.9 కిలోమీటర్ల 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుతో రాజధాని పాట్నా, బేతియా మధ్య కనెక్టివిటీ మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు దేశీయ నౌక నిర్మాణం, సముద్ర రంగాల పునరుజ్జీవానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికోసం 69,725 కోట్ల ప్యాకేజీకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒకరి సంక్షోభం మరొకరికి అవకాశం, ఇది ప్రకృతి చేసే న్యాయం. H1B వీసా ఫీజు పెంపు విషయంలోనూ అదే జరగబోతుంది. టెక్ కంపెనీలకు పెనుభారంగా మారనున్న ఈ నిర్ణయం ఇప్పటికే ఆ వీసాను కలిగి ఉండి ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి వరంగా మారనుంది. అది ఎలా అంటే, కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో వ్యయ నియంత్రణలో భాగంగా ఒరాకిల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, AWS తదితర టెక్ దిగ్గజ సంస్థలు ఇటీవల కాలంలో చాలా మంది ఉద్యోగులను తొలగించారు. గణాంకాలు చూస్తే 2025 జనవరి దాకా ఇప్పటిదాకా టెక్ కంపెనీలు 144,926 మందిని తొలగించాయి. వ్యయ నియంత్రణ పేరుతోనో కృత్రిమ మేధ కారణంగానో 2024లో తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఏకంగా 2,38,461 కావడం విశేషం. H1B వీసా కలిగి ఉండి ఇలా కంపెనీల నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ వీసా స్టేటస్ 60 రోజుల పాటు యాక్టివ్ గానే ఉంటుంది. ఆలోగా వారు వేరే కంపెనీలో ఉద్యోగాలు చేసుకోవడానికే ఆ వెసులుబాటు. అలా ఇటీవల కాలంలో ఉద్యోగాన్ని కోల్పోయిన వారిలో చాలా మందికి తమ వద్ద చేరాలంటూ త్వరలోనే కంపెనీల నుంచి ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం ఉందని అమెరికాలోని ఇమిగ్రేషన్ లా ఫర్మ్ చగ్ LLC న్యాయవాది నవనీత్ ఎస్ చగ్ తెలిపారు. ఆసియా కప్ లో భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 41 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత అభిషేక్ శర్మ మరోసారి అదిరే ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఓపెనర్ సైఫ్ హసన్ ఒంటరి పోరాటం చేశాడు. పర్వేజ్ ఇమాన్ పర్వాలేదనిపించగా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లో కులదీప్ 3, వరుణ్ చక్రవర్తి 2, బూమ్రా 2, అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ తొలి వికెట్ కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 72 పరుగులకు 1 వికెట్ కోల్పోవడంతో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. ఆ తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శివం దూబే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. హార్దిక్ పాండ్యా రానిచ్చారు. అక్షర్ పటేల్ 10 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషాద్ హుసేన్ 2, ముస్తఫిజుర్, తస్కిన్ అహ్మద్, సైఫుద్దీన్ 1 వికెట్ తీశారు.